జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మరోసారి చేదు అనుభవం తప్పదన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. చంద్రబాబు కారణంగానే పవన్ కళ్యాణ్ పీఠాపురంలో ఓడిపోవడం ఖాయమన్నారు. వైసీపీలో రాజకీయ బదిలీలు జరిగాయని, తప్పుపట్టిన వారు ఇప్పుడు పవన్ నియోజకవర్గం మారడంపై ఏం చెబుతారని ప్రశ్నించారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో ఎంపీ భరత్ చేతుల మీదుగా 25,000 మందికి పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. సీఎం జగన్ రాజమండ్రిలో ఇళ్ల స్థలాలకు 300 కోట్ల రూపాయలు విడుదల చేసి చరిత్ర సృష్టించారని మార్గాని భరత్ చెప్పారు. హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన గతంలో పోటీ చేసింది వైజాగ్, ఇంకొకటి భీమవరము, ఇప్పుడేమో పిఠాపురము. మరి ఒక సీటైనా ఇంకేమన్నా పోటీ చేస్తా ఉన్నారా? మరి వీళ్ళకి ట్రాన్స్ఫర్లు లేవా? ఇవాళ మా గీతం ఉంది, మా వంగా గీత గారు సీనియర్ మోస్ట్ లీడర్, ఆమె పోటీ చేస్తూ ఉంది. మరి గతంలో మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి, భీమవరంలో వైజాగ్లో ఏ రకమైన చేదు అనుభవం ఉందో ఇవాళ మీకు మళ్ళీ అది పునరావృతం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇది కాకుండా మీరు గుడ్డిగా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలోకి మనుషులను పంపిస్తూ ఉన్నారు. అటు భీమవరంలో పంపించారు, తిరుపతిలో పంపించారు, మళ్ళీ మీరు తీసుకెళ్లి ఎమ్మెల్యే సీట్లు ఇస్తూ ఉన్నారు. అంటే ప్రజలు అర్థమవుతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో జాయిన్ అవ్వడం ఏంటండి? వీళ్ళు ముగ్గురు ఒకటే కదా. ముగ్గురు ఒకటే అయినప్పుడు తెలుగుదేశం నుంచి జనసేనలోకి వెళ్ళడం ఏంటి? జనసేన నుంచి టికెట్ తెచ్చుకోవడం ఏంటి? అంటే జన సైనికులందరినీ కూడా మరి ఏ రకంగా ఫూల్స్ చేస్తూ ఉన్నారో ఒక్కసారి వాళ్ళు కూడా గమనించాలి. అంటే తెలుగుదేశం పార్టీ మరి నాకు ఒక రకంగా అయితే నేను అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఈయన ఇండిపెండెంట్ పెట్టినా పెట్టచ్చేమో, అది కూడా ఉంది, ఆ యాంగిల్ కూడా ఉంది. ఒకసారి దీన్ని లోతుగా వాళ్లే పరిశీలించుకోవాలి. ఇప్పుడు మేము ఒక రాజకీయ పార్టీగా మా అభిప్రాయం మేము చెప్తాము. ఇప్పుడు ఓడించడానికి ఆయనే దింపుతున్నాడు అనేది అది కూడా అవగాహన చేసుకోవాలని కూడా వారికి తెలియపరుస్తుంది. మరి ఈయనకి ఇది ట్రాన్స్ఫర్ అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, మరి గతంలో పవన్ కళ్యాణ్